నమస్తే. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు మారకపోతే మాత్రం ఇక వైసీపీకి ఫ్యూచర్ లేదని చెప్పేసి ఆ పార్టీ నేతలు అనుకుంటున్న వైనం. సో దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ఉప్పల లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు చూస్తుంటే వైసీపీ మనుగడ కష్టం అని చెప్పేసి ఆ వైసీపీ నేతలు అనుకుంటున్న వైనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినాక కూడా ఇంతవరకు ఇంకా మారలేదు, ఇంకా మార్పు కూడా రాలేదని చెప్పేసి ఆ నేతలు అనుకుంటున్నారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మారితేనే వైసీపీకి మనుగడ ఉంటుందా? అంటే రాజకీయాలు ఎలా ఉంటాయమ్మా అంటే ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని కొన్ని కారణాల వలన పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. మళ్ళీ కొన్ని కారణాల వల్ల పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటది. మనము ప్రాంతీయ పార్టీలు గాని లేకపోతే జాతీయ పార్టీలు గాని గమనించినప్పుడు అదే జరుగుతున్నది. ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనతా పార్టీ పుట్టింది, అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమైంది అనుకున్నారు. అసలు జనతా పార్టీనే కనుమరుగైపోయి మళ్ళీ బీజేపీ వచ్చింది. బీజేపీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందేమో, 29 రాష్ట్రాల్లో కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలోకి రావటం, బీజేపీ ప్రాంతీయ పార్టీలు కబ్జా చేసేసి పరిస్థితులు రావటం దేశాన్ని. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ మనుగడ ఉండదేమో అనుకున్నాము. కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ, మంచి మెరుగైన ఫలితాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. అందువలన ఇప్పుడు కూడా హర్యానాలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక్కడ ఎప్పుడూ ఒకేలాగా పరిస్థితులు ఉండవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో తను అహంభావిగా వ్యవహరించి తను ఇష్టానుసారం ఏది నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్ అని అనుకోని ఆయన ప్రజాభిప్రాయానికి అంటే ప్రజాభిప్రాయం అసలు తెలుసుకోలేదు అని నేను అనుకుంటున్నాను. అయితే ఆ ప్రజల అభిప్రాయం తెలుసుకున్న విలువ ఇవ్వలేదని కూడా చెప్పొచ్చు. ఏం చేశాడు, తన ఇష్ట ప్రకారము తాను పరిపాలన చేసి ఇవాళ 11 సీట్లకు పరిమితం అయిపోయి అసలు పార్టీ ఉంటుందో లేదో, పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు అనేటువంటి సందిగ్ధంలో ఆయన అభద్రతా భావంతో కూడా ఉన్నారు. అది మాత్రం వాస్తవం. ఉమ్. కానీ రాబోయే కాలం ఎలా ఉంటుంది, మరి ఆయన వెంట కేసులు తరుముకొస్తున్నాయి. ఆ కేసుల్లో ఏదైనా అనుకోని పరిణామాలు జరిగితే మరి పార్టీ మనుగడ ఏంటి, నడిపే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ప్రాంతీయ పార్టీల సమస్య ఎలా వస్తున్నదంటే ఆ పార్టీ అధ్యక్షుడు పక్కకు తప్పుకున్నా లేదా ఒకవేళ చనిపోయినా నెక్స్ట్ ఎవరు అన్నది కావాలి ప్రజలకి. ఆ పార్టీ మనుగడ సాగించాలి అంటే కరుణానిధి చనిపోయాడు, స్టాలిన్ నడుపుతున్నాడు తమిళనాడులో. జయలలిత పోయింది, పోయిన తర్వాత కనుమరుగుపోయింది ఆ పార్టీ. ఉన్న వాళ్ళు నడపలేకపోతున్నారు. కరోనా ఎంజి రామచంద్రన్ ఉన్నప్పుడు నడిపాడు, దాని తర్వాత ఆమె టేకప్ చేసింది. ఆమె తర్వాత ఎవరు లేకపోయారు కదా, నడపలేకపోయారు కదా. అవును. అందువలన ఇక్కడ పరిస్థితులు ఎలా మారుతాయి ఏమో చెప్పలేవు. ఇప్పుడు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనుకుంటే నడపగల వాళ్ళు నెక్స్ట్ ఎవరున్నారు అనుకున్నప్పుడు మనకు నారా లోకేష్ కనిపిస్తున్నాడు. ఉమ్. ఒక దారి కనిపిస్తున్నది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎవరు సెకండ్ లీడర్ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేదు. పోనీ ఆయన శ్రీమతి ఉండొచ్చేమో అని అనుకుందామంటే ఆమె ఎప్పుడు రాజకీయాల్లో వేలు పెట్టలేదు. ఆమె ఎక్కడ ఇన్వాల్వ్ అయినట్టు మనకు లేదు. ఒకవేళ ఇంటర్నల్ గా ఏదైనా ఆమె ఎవరికైనా సలహాలు ఇచ్చి ఉండొచ్చేమో మనకు తెలియదు. కానీ ప్రత్యక్షంగా ఆమె ఎక్కడ కూడా పార్టీ తరపున పాల్గొనలేదు. అప్పుడు ఎవరు నడుపుతారు పార్టీని? నమ్మి ఎవరు ఉంటారు? పారిపోవలసినటువంటి పరిస్థితులు వస్తాయా అనేది చూడాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇలాంటి అవినీతి పనులన్నీ కూడా బయటికి తీయగలిగితే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి తీయాల్సినవి. కొన్నే తీశారు. కాబట్టి చిత్తశుద్ధితో ఈయన ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, నేను చంద్రబాబు నాయుడు గారు ఒక్కరినే అనటం లేదు, కూటమి ప్రభుత్వం బాధ్యత, అవినీతిని బయటికి తీసేటువంటి బాధ్యత బీజేపీకి ఉంది, జనసేనకు ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉంది. బయటికి తీసి వాస్తవాలగిన జనానికి చెప్పుకుంటూ వెళ్తే కేసులు నిలబడతాయా, నిలబడవా, తప్పించుకుంటారా, బాధ్యత మాది కాదంటారా, అధికారుల మీద తోసేస్తారా, అవి తర్వాత అంశాలు. అయితే అవినీతి జరిగిందా లేదా? అన్లిమిటెడ్ కరప్షన్, లిమిటెడ్ కాదు. మామూలుగా లిమిటెడ్ అంటే ప్రజలు కూడా పోనీ లేదో ఎలక్షన్లో ఖర్చు పెడుతుంటారు, సంపాదించుకున్నారు అనుకుంటారు. ఇది అన్లిమిటెడ్.
అన్లిమిటెడ్ కరప్షన్ ప్రజలు అలౌ చేస్తారా? చేయరు కదా. ఆ విషయాలన్నీ బయటకు వచ్చాయనుకోండి, పార్టీ మనవాడు ఎక్కడుంది, ఇంకా ఓటు ఎవరేస్తారు? పోనీ ఒక ఆయన సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేస్తారంటే వాళ్ళు కూడా వేసే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఇవాళ ఆ పార్టీ వదిలేసి వేరే పార్టీకి వస్తున్నారు, అంటే తెలుగుదేశానికి జనసేనకి వెళ్తున్నారు. అందువలన మనుగడ వైసీపీకి ఉంటుందా లేదా అన్నది ఆయన యొక్క కేసులు యొక్క తీరును బట్టి ఉండవచ్చు అంటున్నాడు. అంటే సరే, ఇప్పుడు ఏంటంటే ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేసి సిట్టులేదు బిట్టులు, అంటే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినా కూడా ఈయన ఇట్లా మాట్లాడడం ఇదంతా కూడా. ఇంకొకటి ఏంటంటే అందరు కూడా ఏంటంటే 12-11 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఆయన సుప్రీంకోర్టు ఇలాంటి ఆదేశాలు జారీ చేసినా కూడా ఆయన ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు ఏ ధైర్యంతోనే ఆయన ఇట్లాంటి ఒక బిహేవియర్ తో ముందుకు వస్తున్నాడు, ఇట్లా మాట్లాడుతున్నారు అనేది కూడా చాలా మందిలో డౌట్ ఉంది సార్. మరి ఇది దేని వల్ల అంటారు సార్? ఇది ఆయనకు చూడమ్మా, ఆయనకు డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవినీతి కానీ, మంత్రులు ఎమ్మెల్యేలు చేసినటువంటి ఎలాంటి అవినీతి చేశారు అన్న విషయాలు ఆయన పూర్తిగా తెలియదని నేనైతే చెప్తున్నా. ఒకవేళ తెలిసింటే ఆయన పెద్ద దొంగ అవుతాడు. తెలియదు అనుకుంటున్నా, అవగాహన కూడా లేదు ఆయనకు. చూస్తున్నాం కదా, ఇప్పుడు దేని గురించి మాట్లాడాలన్న పేపర్లో రాసుకొచ్చి దాన్ని చూసి మాట్లాడుతున్నాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కాగితం పట్టుకొని మాట్లాడుతున్నాడు, అందులో 2 నిమిషాలే మాట్లాడుతున్నాడు. అంటే ఎవరో రాసియాలి, అది నిజమనుకొని తను మాట్లాడాలి. ఇప్పుడు అక్కడ కల్తీ విషయం వచ్చింది, కల్తీ జరగలేదు. ఇప్పుడు పట్టుకున్న ట్యాంకర్లు, టెస్టులు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో, మా హయాంలో కాదు అని అది ఒకవేళ సిట్ వేసినా లేకపోతే కనుక సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేషన్ టీం వేసినా కూడా ఆయన ఏం నమ్ముతున్నాడు? మా హయాంలో కల్తీ జరగలేదు, మీరు నిరూపిస్తారా అంటాడు. నిరూపించడానికి ఆయన హయాంలో లడ్లు దొరకవు, ఆయన హయాంలో సప్లై చేసిన నెయ్యి దొరకదు కదా, టెస్టులు చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు సప్లై చేసి దొరుకుతుంది. ఇప్పుడు సప్లై చేసిన కంపెనీకి టెండర్ పిలిచింది ఎవరు? ఆయన ప్రభుత్వంలో పిలిచింది. అది ఒక ఎత్తు. అంటే ఇది కల్తీ విషయము ఒక ఎత్తు, దాన్ని ముందు పక్కన పెడితే అసలు ఆ టెండర్ విధానం ఏంది, ఆ కంపెనీ ఏంది అని తీసుకున్నప్పుడు, అంటే మీకు అనుకూలమైన వ్యక్తికి, అంటే ఆయన అనుకూలమా లేకపోతే టిటిడి బోర్డు చైర్మన్ అనుకూలమా, ఎవరు దానికి వెనక ఉన్నారో సూత్రధారులు, వాళ్ళకు అనుకూలమైనటువంటి సంస్థలకు సంస్థ బాగుపడడానికి, ఆ సంస్థకు మేలు చేయటానికి పాత టెండర్లు రద్దు చేసి మళ్ళా టెండర్ పిలిచి అతి తక్కువ ధరకు ఆ కంపెనీకి ఎలిజిబిలిటీ లేకపోయినా, సాంకేతిక పరంగా దానికి ఎలిజిబిలిటీ లేదు అయినా కూడా దానికి టెండర్ కట్టబెట్టి తీగలాగితే డొంక కదిలినట్టు ఇవాళ ఏమైపోయింది? అసలు ఆ కంపెనీ సప్లై చేయలేదు, ఆ కంపెనీకి ఇంకోరో సప్లై చేశారు అని. మళ్ళీ ఆ కంపెనీ కూడా సబ్ కాంట్రాక్టర్కి ఎవరికో తిరుపతి వాళ్ళ కంపెనీకి ఇస్తే ఈ కంపెనీ తీసుకొచ్చి అక్కడ అప్పగించింది అని. అంటే ఇదంతా ఏంటి? ఇంత దొంగ తిరుగుళ్ళు, అంటే ఎంత మోసం అది, ఎంత చీటింగ్. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ ఇన్వాయిస్లన్నీ బయటికి తీసి చెప్తున్నారు కదా. ఆ కంపెనీకి ఏదో జార్ఖండ్ లో ఉన్న కంపెనీ నిర్వహించేటువంటి బోలే బాబా నిర్వహించేటువంటి ఆయన యొక్క ఆవులు, వాటికి సంబంధించి అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచి ఆయన ఏమో మళ్ళీ తిరుపతిలోని ఇంకో సంస్థకి ఇస్తాడు, తిరుపతిలోని సంస్థ ఏమో వాళ్ళకి ఇచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఇన్వాయిస్లో తేడా వస్తున్నది అని వాళ్ళు చెప్తున్నారు. అంటే మనీ లాండరింగ్ కూడా దాంట్లో జరిగినట్టు రేపొద్దున బయటకు వస్తుంది గ్యారెంటీగా. అదే బయటకు వస్తే ఇంత మోసము ఒక దేవదేవుడికి నెయ్యి సప్లై చేసే విషయంలో చేయవచ్చా? ఇంత మోసం చేయవచ్చా? మీ మనుషులకు ఎవరికో ఫేవరిజం చేయటానికి మీరు ఇంత డొంకతీరుడు వ్యవహారం చేయొచ్చా? అసలు ఆ కంపెనీకి టెండర్ ఇచ్చేటప్పుడు దానికి అర్హత ఉందా లేదా అని కనీసం తనిఖీ కూడా చేయకుండా, చూడకుండా ఎవరో చెప్పారు అని చెప్పి పలుకుబడి మీద ఆ కంపెనీకి టెండర్ అప్పగిస్తారా? ఎంత ద్రోహం ఇది చెప్పండి.
Right, ఇప్పుడు sir. కాంట్రాక్ట్ కంపెనీ రోడ్డు నిర్మాణాలు, బ్రిడ్జిల నిర్మాణాలు, భవనాల నిర్మాణాలు అంటే మెయిన్ కాంట్రాక్టర్ టెండర్ వేస్తాడు, తీసుకుంటాడు. సబ్ కాంట్రాక్టర్ కు వర్కులు ఇచ్చి పని తొందరగా కావాలని చెప్పి వాడు సబ్ కాంట్రాక్టర్ కి ఇస్తాడు. సబ్ కాంట్రాక్టర్ పనులు చేస్తే తొందరగా, అంటే ఒక 10 వర్కులు 10 సబ్ కాంట్రాక్టర్ ఇచ్చి తొందరగా పనులు అవుతాయి అని చెప్పి ఇచ్చుకుంటారు. పనులు జరుగుతుంటాయి. Right, sir. నెయ్యి సప్లై చేసే సబ్ కాంట్రాక్టర్కి ఇవ్వడమేంటే నాకు అర్థం కాదు. అది కూడా 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న దానికి మళ్ళీ వచ్చేసి ఇక్కడ అసలు ఇది ఏది, దీంట్లో అసలు ఎవరి హస్తం ఉందనేది ఇంతవరకు ఇంకా అర్థం కావట్లేదు సార్. మరి చూడాలి ఏమవుతుంది ఏంటి అనేది. రైట్ సార్, రైట్ సార్, రైట్. వెలుగులో చూడమ్మా, ఇప్పుడు కేంద్ర కమిటీ, కేంద్రము సుప్రీం కోర్టు మానిటరింగ్ లో కేంద్ర కమిటీ ఏర్పడింది. సిబిఐ వాళ్ళు, రాష్ట్ర అధికారులు, అలాగే ఆ యొక్క నెయ్యి తనిఖీ చేసే సంస్థ యొక్క అధికారులు అందులో భాగస్వాములు ఇప్పుడు దర్యాప్తు చేయబోతున్నారు. రెగ్యులర్ మానిటరింగ్ సుప్రీం కోర్టు చేస్తుంది. సుప్రీం కోర్టు మానిటరింగ్ చేస్తుందంటే ఏ దర్యాప్తు సంస్థ అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు నివేదికలు సుప్రీం కోర్టుకు సంబంధించాలి. ఇప్పుడు ఎవరికి సంబంధం లేదు, సుప్రీం కోర్టు కంట్రోల్కి వెళ్ళిపోయింది. రాజకీయాలతో సంబంధమే లేదు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారు? ఎవరైనా తప్పించుకునే అవకాశమే లేదు. రైట్ రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు సార్.